ఇండియన్ న్యూస్ తెలుగుకు స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. యాదాద్రి జిల్లా నుండి యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో సహస్ర విద్యార్థి జ్వరంతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక అధికారి గాని ప్రభుత్వ అధికారి గాని లేకుంటే మెడికల్ సిబ్బంది కూడా కనపడకపోవడంతో గ్రామంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే ఉన్నటువంటి మా బ్యూరో ఫోన్ లైన్ లో ఉన్నారు. చెప్పండి నరసింహ, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో ఈరోజు సొన్నాయిల సహస్ర 13 సంవత్సరాలు, ఇప్పుడు ప్రస్తుతం 7th క్లాసుకు వెళ్తూ ఉంది, 6th క్లాస్ చదువుతూ ఉంది. ఈ అమ్మాయి ఈరోజు చనిపోవడం వల్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు సహస్రకు ఏం జరిగింది? గత 3 రోజుల నుంచి జ్వరం వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. సహస్రకు అమ్మవారు జ్వరం వచ్చింది అని గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపారు. అసలు సహస్రకు ఏమైంది? ఎవరు కూడా ఈ వ్యాధి అంతుపట్టని విధంగా కనబడతా ఉంది. స్థానికంగా కూడా ఆ మెడికల్ సిబ్బంది కూడా అడ్రస్ లేకుండా పోయారు. స్థానికంగా సెక్రటరీ కానీ మెడికల్ సిబ్బంది కూడా ఎవరు కూడా లేకుండా పోవడం వల్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెద్దకందుకూరు గ్రామంలో మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడి కందుకూరులో పరిస్థితి.